తేజ ఫేషియల్కు స్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరిలా ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ దేవునైతే ప్రార్థిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మనము ఈరోజైతే మంచి మంచి టిప్స్ అయితే చెప్పుకుందాము. ఎందుకంటే ఈరోజు మనకు టిప్స్ అనేవి మన ఇంట్లోనే ఉంటాయి, కానీ మనకు తెలియదు వాటి వలన ఇంత ఉపయోగం ఉందన్న విషయం మనకు తెలియదు. అందుకోసమని మనం ఆ టిప్స్ అనేవి పాటించాము. మరి ఇంట్లో ఉన్న వాటితోనే మంచి టిప్స్ ఏంటో చూసేద్దాము. ముందైతే ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. మనకు ఫ్రూట్స్ అనేవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి, కానీ వాటిని ఎలా తినాలి అంటే మనకి ఎలా తింటే ఆరోగ్యం అనేది తెలియదు. అందుకోసమని ఇప్పుడు నేను చెప్పే టిప్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. మరి అవి ఏంటి చూసేద్దామా. ఇంకెందుకు ఆలస్యం, దానిమ్మ పళ్ళు తెస్తూ ఉంటాం కదా, అవి ఒలవడం మనకు చాలా కష్టం అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే దానిమ్మను సగంలో కట్ చేయండి. కట్ చేసి వెనకాల డిప్పని ఇలా ఇలా కొట్టండి. కొడితే మీకు పళ్ళు అనేవి, అందులో ఉన్న విత్తనాలు అనేవి మన ప్లేట్లో పడిపోతాయి. చాలా సులభమైన చిట్కా కదా. ఇంకో చిట్కా చూసేద్దాం. ఇంకా ఏంటంటే మనకు ఆపిల్స్ ఉంటాయి కదా, ఆపిల్స్ కట్ చేసినప్పుడు మనకు కట్ చేసిన వెంటనే తినేయాలి, లేకపోతే నల్లబడతాయి. అలా నల్లబడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వెంటనే ఉప్పు నీళ్ళలో వేసేయాలి. లేదనుకోండి వాటర్లో కొంచెం తేనె కలిపి, ఆ తేనె కలిపిన నీళ్ళలో ఈ ఆపిల్ ముక్కల్ని వేసేయాలి. అప్పుడు వేసి తీసినట్లయితే మనము ఎంతసేపు ఉంచినా ఆ ఆపిల్స్ అనేవి పాడవు, నల్లబడవు. ఇంకా మనం ద్రాక్ష పళ్ళు చేస్తుంటాం. అవి ఏంటంటే మీద ఒక లేయర్ లాగా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. అది మనం మామూలు వాటర్ తోటి కడిగితే అదే అనేది పోదు. ఏంటి, మనకు దానికి పట్టిన వైట్నెస్ అనేది పోదు. అది తినడం వల్ల మనకు హానికరం. అందుకోసమని ఏం చేయాలంటే నీళ్ళలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కలిపి ఆ వాటర్లో ఈ పళ్ళను మొత్తం పెట్టి కాసేపటి తర్వాత తీసినట్లయితే మన ఫ్రూట్స్ అనేవి మనకు చాలా ఏంటంటే మంచిగా ఫ్రెష్గా మారిపోతాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రూట్స్ తినడం ఎంత ముఖ్యమో వాటిని ఎలా తినాలో కూడా తెలియడం అంతే ముఖ్యం. ఇంకా మనము ఇంట్లో ఉన్న వాటితోనే, అంటే ఇంట్లో ఉన్న వస్తువులు కూడా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. అది ఏంటంటే మన బియ్యం డబ్బాలో పురుగులు, లక్క పురుగులు, తెల్ల పురుగులు అనేవి పడుతూ ఉంటాయి. మరి అలా పట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని ఏం చేయాలో అర్థం కాక చూస్తుంటాం. అలా కాకుండా మనము కొన్ని ఎండుమిర్చీలు వేసినట్లయితే ఆ ఘాటుకు మన బియ్యం అనేవి పాడవకుండా ఉంటాయి. అంతేకాదు పురుగు పట్టకుండా ఉంటాయి. మంచి చిట్కా కదా. ఇంకా ఏంటంటే మనము బెల్లం ఉంటుంది కదా, బెల్లము ఈ వర్షాకాలంలో మనకు ఏంటంటే కరిగిపోతూ ఉంటుంది, వాటర్ లాగా తయారవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే బియ్యంను అడుగున పోసి దానిపైన బెల్లాన్ని పెట్టండి. అప్పుడు మీ బెల్లం అనేది పొడి పొడిగా చాలా బాగా ఉంటుంది. ఇంకా ఏంటంటే మన నెయ్యి ఉంటుంది కదా, మన నెయ్యి అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలంటే అలా ఒక తమలపాకు పెట్టండి. అప్పుడు మీ నెయ్యి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మంచి టిప్స్ తెలుసుకున్నారు కదా. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తేజ ఫిషల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్.